బ్రేకింగ్ న్యూస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముందే ఇద్దరు బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గోమాసి శ్రీనివాస్ గొడవ పడ్డారు. అయితే నన్ను అరే అంటావా అని గోమాసి శ్రీనివాస్ ను తిట్టారు మాజీ ఎంపీ వెంకటేష్. గుడ్డలు ఉడదీసి కొడతానన్నారు శ్రీనివాస్. మంచిర్యాల జిల్లా నీలవాయి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ కుటుంబాన్ని రామచంద్రరావు పరామర్శిస్తున్న సందర్భంలో ఈ గొడవ జరిగింది. మృతుడు మధుకర్ చిత్రపటం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు ఈ వాగ్వాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఇర్ఫాన్, చెప్పండి, ఏదైతే పరామర్శకు వెళ్లిన సమయంలో కూడా అటు బీజేపీ నేతలు ఘర్షణ పడడం మనం చూస్తున్నాము. ఏకంగా అధ్యక్షుడు ముందే ఈ వివాదం చెలరేగినట్టు తెలుస్తుంది. మరి దీనిపై రామచంద్రరావు ఎలా స్పందించారు? డీటెయిల్స్ ఏంటి? మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో ఇటీవల నీల్వాయి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయం తెలిసింది. అయితే ఇటీవల బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి కూడా ఆయన భౌతికాయాన్ని పరామర్శించడం జరిగింది. అయితే ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వారి కుటుంబాన్ని పరామర్శకు వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ వాళ్ళ ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శిస్తున్న సమయంలో సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలోనే ఇద్దరు బీజేపీ అగ్ర నాయకులు గొడవ పడ్డట్టుగా అయితే తెలుస్తుంది. అయితే మృతుడు మధుకర్ చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్నటువంటి క్రమంలో పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ అయితే అక్కడే కూర్చొని కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. అయితే బీజేపీ అభ్యర్థిగా పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసినటువంటి గోమాసే శ్రీనివాస్ అక్కడికి వచ్చి జరగమని అనడంతో నన్ను అరే అంటావా అని చెప్పేసి వెంకటేష్ నేత గోమాసే శ్రీనివాస్ ను తిరిగి తిట్టారని చెప్పేసి అయితే ఆరోపిస్తున్నారు. అయితే వెంకటేష్ నేతను తిరిగి గోమాసే శ్రీనివాస్ కూడా గుడ్డలు ఊడదీసి కొడతానని చెప్పేసి అన్నటువంటి ఆ వీడియోలో మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఈ వాగ్వాదం నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నటువంటి క్రమంలో సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షుడు ఎదుటే ఇరువురు ఎంపీ అభ్యర్థులు, ఒకరు మాజీ ఎంపీగా పనిచేసినటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత అయితే ఇంకొకరు ఎంపీగా పోటీ చేసినటువంటి అభ్యర్థి అయితే ఇరువురు కూడా సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షుడు ఎదుట ఇటు గొడవ పడడం ఇటు చర్చనీయాంశం అయితే నాయకులు ఆదర్శంగా ఉండవలసినటువంటి అగ్రస్థాయి నాయకులే ఈ రకంగా ఒకరినొకరు తిట్టుకోవడం, గొడవ పడడం అటు బీజేపీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే అప్పటికే అక్కడే ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు కానీ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గాని సంజాయించి వారిని ఇరువురిని కూడా సంజాయించి ఆ వివాదం సద్దుమణిగేలాగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇర్ఫాన్, ఏదైతే ఇప్పటికీ బీజేపీలో అటు నేతల మధ్య కూడా వాగ్వాదాలు చోటు చేసుకుంటున్న వేళ అట్లీస్ట్ నిన్ననే అటు రామచంద్ర కూడా ఒక లేఖ అయితే రిలీజ్ చేశారు. ఎవరు కూడా ఎలాంటి ఘర్షణలు పడవద్దు, పడితే కనుక కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఆయన ఒక లేఖలో హెచ్చరించారు. అలాంటిది ఈ రోజు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అనేది మరింత వాగ్వాదాలకి దారితీస్తుంది అనుకోవచ్చా? మరి దీనిపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? అయితే ఇటీవల బీజేపీ నేతల మధ్య వాగ్వాదాలు సాధారణమైనటువంటి పరిస్థితుల్లో తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అయితే హెచ్చరికలు బీజేపీ క్యాడర్ కూడా నాయకులకు కూడా నిన్న హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇది జరిగినటువంటి ఒక్కరోజు వ్యవధిలోనే ఇటు ఇద్దరు అగ్ర నాయకులు కూడా ఒకరినొకరు తిట్టుకోవడం, సాక్షాత్తు ఆయన సమక్షంలోనే తిట్టుకోవడంతో దీనిపైన కూడా ఆయన చర్య తీసుకునేందుకు కూడా అవకాశం ఉందని చెప్పేసి కూడా బీజేపీ వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి. ఇట్లా ఇర్ఫాన్, అయితే వారు మాట్లాడుకున్న తీరు మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో ఉండి కూడా ఒక పార్టీలో ఉండి వాళ్ళు మాట్లాడుకునే భాషా విధానం కూడా మనం చూస్తున్నాము. అసలు వీళ్ళే ఆ పార్టీలోని ఇలాంటి అంతర్గత విభేదాలు చోటు చేసుకుంటే ఇక సామాన్య ప్రజలకు ఎలాంటి మంచి చేస్తారనేది కూడా ఒక పక్క నుంచి అయితే వినిపిస్తుంది. మరి దీనిపై ఇప్పుడు రామచంద్ర అసలు ఆ ఘటనా స్థలంలో వారిని ఏమన్నా కఠినంగా శిక్షించారా? వారిపై ఏమన్నా చర్యలు తీసుకోబోతున్నారా?
ఎస్ అయితే ఏదైతే ఇటు కుటుంబాన్ని దుఃఖంలో మండల అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మధుకర్, ఆయన చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా సరైనది కాదు కాబట్టి అక్కడ వారిని సంధాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ విషయంలో కూడా రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుని హోదాలో రామచంద్రరావు తీవ్రంగా స్పందించే అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి ఆయన అక్కడ ఏం అనలేకపోయినప్పటికీ కూడా ఈ విషయంలో తర్వాత విచారణ కూడా జరిపే ఎవరిది తప్పు ఏంటి అనేది కూడా విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే కింది స్థాయి నాయకులకు కార్యకర్తలకు ఆదర్శంగా ఉండవలసిన నాయకులే సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షుని సమక్షంలో 10 మంది వేరే ఒక దుఃఖదాయకమైన కార్యక్రమంలో అంటే వాళ్ళని ఓదార్చేటటువంటి కార్యక్రమంలో సమయం సందర్భం లేకుండా అట్లాంటి సందర్భంలో కూడా వాగ్వాదానికి దిగడంతో ఇది పార్టీ ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లే ప్రమాదం ఉంది కాబట్టి దీనిపైన కూడా ఇటు తర్వాత చర్యలు కూడా ఉంటాయనేసి అయితే బీజేపీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అఖిల, ఇర్ఫాన్, అసలు అక్కడ ఈ ఘటన గల ప్రధాన కారణం ఏంటి? కేవలం జరగమన్నందుకే వీరిద్దరూ కూడా ఇలాంటి దుర్భాషలు ఆడుకున్నారా? దీనిపై వెంకటేష్ కానీ శ్రీనివాస్ కానీ ఇప్పటికీ మరోసారి ఏమైనా స్పందించారా? ప్రస్తుతానికైతే ఊరు కూడా అందుబాటులోకి రాలేదు. అయితే రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆ కుటుంబ సభ్యులను ఓదార్స్తున్న క్రమంలో పక్కనే మనం విజువల్స్ లో చూసుకోవచ్చు వెంకటేష్ నేత కూర్చొని ఉన్నారు. అక్కడికి వచ్చినటువంటి గోమాస శ్రీనివాస్ వెంకటేష్ నేతను జనరల్ గా క్యాజువల్ గా జరుగు అన్న ధోరణిలో మాట్లాడారని చెప్పేసి ఆ విషయంలో వేరే రకంగా నన్ను అరే అంటావా అని చెప్పేసి వెంకటేష్ నేత తనను తిట్టారని చెప్పేసి ఆరోపిస్తూ ఇరువురి మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. అయితే ఈ క్రమంలోనే ఇటు గోమాస శ్రీనివాస్ కూడా తీవ్రంగా ప్రతిస్పందిస్తూ గుడ్డలు ఇడిదీసి కొడతాను అనేటట్టు చేశారు, వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో వెంటనే వెంకటేష్ నేత కూడా ప్రతిస్పందిస్తూ అక్కడి నుంచి లేవబోయారు. ఆయన దాడికి దిగుతారన్నట్టు ఒక్కసారిగా లేవబోయారు. అయితే అప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు పక్కనే ఉన్నారు. ఆయన వారించే క్రమంలో ఆయన ఆగిపోవడం జరిగింది. అయితే ఇదంతా జరుగుతున్నటువంటి పరిణామ క్రమం అక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఆశ్చర్యానికి అంటే ఈ పెద్ద స్థాయి నాయకులే ఈ విధంగా ఎందుకు గొడవలు దిగుతున్నారని చెప్పేసి కూడా ఆశ్చర్యానికి గుర్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇటు తర్వాత కూడా ఈ విషయం పైన సీరియస్ గా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. అఖిల, రైట్ ఇర్ఫాన్, థ్యాంక్ యూ. బాటలు కూడా తీసుకుంటా